యువత కాంగ్రెస్ వైపే ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానానికి తెలిపారు. బీఆర్ఎస్ కు వారు పూర్తిగా దూరం అవుతున్నారని చెప్పారు. ఇక తెలంగాణలో ఉన్న రాజకీయ సామాజిక వాతావరణాన్ని బట్టి యువత బీజేపీ వైపు వెళ్లే అవకాశమే లేదన్నారు. ఏఐసీసీ చేపట్టిన సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని ఇందిరాభవన్లో నిన్న సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రస్తుత తరుణంలో యువతను విద్యార్థులను కాంగ్రెస్ కు అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేసీ వేణుగోపాల్. పార్టీని బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయాలని, ఖాళీగా ఉన్న డీసీసీలను భర్తీ చేయాలని సూచించారు. ఎస్ఐఆర్ సమయంలో పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ ఓటర్లను తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి పటిష్టంగానే ఉందని వేణుగోపాల్ కితాబిచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో యువత పెద్ద ఎత్తున అనుకూలంగా ఉన్నారని చెప్పినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలో సీజేపీ ధర్నా జరిగినప్పుడు వారికి మద్దతుగా తెలంగాణ ప్రభుత్వం ర్యాలీ నిర్వహించిన విషయాన్ని రేవంత్ రెడ్డి తెలిపారు. యువతకు 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం రేపు ఢిల్లీలో జరగనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు తాను, సమన్వయ కమిటీ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ, సీతక్క సహా అందరూ హాజరవుతారన్నారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో ఎస్ఐఆర్ అంశంపై ఈ సమావేశంలో మరోసారి సమగ్రంగా సమీక్షించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పనితీరు, పార్టీ కార్యకలాపాలపైన కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో, పార్టీ పదవుల్లో యువతకు సైతం తగిన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.